హాయ్ లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ డార్లింగ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్. కొంచెం లుక్ కూడా మార్చాం. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3కి మన సీతంపేట పక్కన అడియా లొకేషన్ పేరేంటి? అడలి వ్యూ పాయింట్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. సో అవర్ వెహికల్స్ వాజ్ రెడీ హియర్. ఇంకా 1 or 2 వెహికల్స్ యాడ్ అవ్వచ్చు. ఇంకా వెహికల్స్ రావాలి. బట్ లాస్ట్ టైంలో వాళ్ళు హ్యాండ్ ఇచ్చారనమాట. కిరణ్ దగ్గరికి వెళ్తున్నారు ప్రస్తుతానికి. కిరణ్ దగ్గరికి వెళ్ళి కిరణ్కి కూడా కలుద్దాం. సో ఇక్కడ వ్యూ చూడండి. ఎర్లీ మార్నింగ్ ఇది మన డే నైట్ జంక్షన్ అనమాట. సో మీకు ఇలా సో ఇంకా బాగా కనిపిస్తుంది. వెయిటింగ్ హియర్. ఎర్లీ మార్నింగ్ ఛాయ్ తాగుతున్నారు వీళ్ళు. సో యాక్చువల్లీ కిరణే ఆన్ ద కాల్లో ఉన్నాడు. కిరణ్ బ్రో ఎక్కడ? ఓకే, నువ్వు ఆ జంక్షన్లో రెడీగా ఉండు, మేము వచ్చేస్తున్నాం. యాక్చువల్లీ ఇంకొకరు రావాలి, వాళ్ళ కోసం వెయిటింగ్. ప్రాపర్ టైమింగ్కి ప్లాన్ చేసుకొని టైమింగ్కి రెడీ అయ్యి వచ్చేసి టైమింగ్కి అవతల రాకపోతే నిజం చెప్తున్నా చిరాకు వస్తుంది. యాజ్ యూజువల్గా అడుగుతాను మిమ్మల్ని కూడా, ఏంటి పొద్దున్నే మనకి ఏంటి మీ ఫీలింగ్ ఎలా ఉంది? పొద్దున్నే చాలా రకాలుగా ఉంది. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఈ టైంలో ఇది చూడడం ఇదే ఫస్ట్. యాక్చువల్లీ మనం ఆ సన్ రైజ్ అది చూద్దాం అనుకుంటున్నాం. ఇది చేసే లేట్కి చూస్తామా లేదో అని భయం వేస్తుంది. సో డైరెక్ట్ కిరణ్ దగ్గర కలుస్తా, క్లిప్స్ యాడ్ చేస్తా యాజ్ యూజువల్. మౌంట్ ఇంకా నేను తీసుకోవట్లేదు. బట్ ఫర్ నెక్స్ట్ రైడ్ యూ క్యాన్ సీ. మీరు కూడా హెల్మెట్ తీసుకోవాలి. తీసుకోవట్లేదు. సో యాక్చువల్లీ ప్రస్తుతానికి అయితే మనం రాఘోల్ జంక్షన్ గారు ఉన్నాం. అక్కడ చూడండి బోర్డు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. బట్ కిరణ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. తను ముందు ఉన్నాడని చెప్పాడు. బట్ మేము ఫ్లోలో కొట్టుకొని ముందుకు వచ్చేసాం, పాస్ అయిపోయాం ఆల్రెడీ. ఇప్పుడు ఫోన్ చేస్తే వస్తున్నాను అన్నారు. ఏదన్నా ఈ మంచుకి మనం బాధలేము, ఉండలేము. అదే కదా ఇప్పుడు ఏంటి కష్టాలు మనకి. అగైన్ వెయిటింగ్ ఫర్ కిరణ్. అట్లీస్ట్ ఇక్కడ ఉన్న ప్రతి మనిషి హుడ్డీ ఆర్ సంథింగ్ వేసుకున్నారు. ఈ మనిషి చూడండి ఒకసారి, ఉట్టి టీషర్ట్ వేసుకొని మంచులోని రైడ్కి వచ్చారనమాట. అది ఓన్లీ లెజెండ్స్కి సాధ్యం అన్న. టీషర్ట్ వేసుకుని హైకింగ్కి అన్నిటికీ అక్కడే అంతే. ప్రాపర్ రైడింగ్ జాకెట్ సార్ నుంచి ప్రాపర్ రైడింగ్ గేర్స్ మనము మస్టన్ సెట్ పెట్టుకుందాం అన్న. హెల్మెట్ ఉంది, షూస్ అండ్ గ్లౌజెస్ అనేది తీసుకుందాం. అంటే హెల్మెట్ ఇస్ మస్టన్ షూట్. సో జాకెట్ అలాంటివి మనము మస్టన్ షూట్గా తెచ్చుకోవాలని చేసి ఇన్ అవర్ గ్రూప్ we will make sure everybody is wearing gear-ups. ఆ మనిషి వస్తే ఆ మనిషికి కూడా మీకు చూపిస్తాను. పాపం పడుకోలేదంట. యాక్చువల్లీ పడుకోకుండా ఎప్పుడు వెళ్తామని వెయిట్ చేస్తున్నాడంట. సో అతను వస్తే కలుస్తా. సో ఆల్రెడీ కిరణ్ పవన్ ఇది ఆల్రెడీ ఫుల్ రైడర్ బోల్తే లాగా రైడర్ లాగా వచ్చాడు అనమాట. అది కాదు కానీ నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? మీరు లేట్, మేము లేటా? అక్కడ నీకు ఏం చెప్పాను అనయ్య? ఆ మనిషి కంటే ఎక్కడ ఎంతసేపు అవుతుంది ఇతను చెప్పేసి? 45 minutes. మీరు లెగిచి కాదా ఎక్కడికి వచ్చాను అవుతుంది. ఎక్కడికి వచ్చి మినిమం 10 minutes. మరి నేనేం చెప్పాను, అక్కడ స్టార్ట్ అయినప్పుడు చెప్పాను అన్నాను. మరి నేను మూవ్ రావాలా? సర్లే, సన్ రైజ్ కి అక్కడికి వెళ్ళాలి. సో సన్ రైజ్ కాబట్టి మనం స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ గొడవ పెట్టుకోండి. అట్ లాస్ట్ పాలకొండ వచ్చేసాం. సో నాన్ స్టాప్ రైడ్ అయిపోయింది. అందరు రండి బ్రో ఒకసారి.
రైడర్ గారు ఒకసారి ఈ రైడర్ అయితే అందరికంటే ఫస్ట్ వస్తారు అనుకుంటే అందరికంటే లేట్ వచ్చాడు. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం అడలి వ్యూ పాయింట్ కి వెళ్దాం. మధ్యలో వ్యూస్ అంటే ఫుల్ ఫాగీ ఉంది రోడ్డు మొత్తం. వీడియో తీద్దామన్నా ఫుల్ ఫాగ్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. ఇక్కడ ఇంకో బ్లాగర్ కూడా స్టార్ట్ అయ్యాడు. ఈ బ్లాగర్ యొక్క కెమెరామెన్ అతను. ఇతను మా దోస్త్ నవీన్. హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వచ్చాడు ఇక్కడికి. అది కాదు, ఏం అలా బాధేస్తున్నావు నువ్వు? నేనా మరి మీకు అప్రోచ్ అవ్వాలంటే మరి బాధలు కదా నా బండిది. యాక్చువల్లీ ఫస్ట్ క్రాష్ అయితే అయ్యింది. క్రాష్ అంటే క్రాష్ ఏం కాదు, అక్కడ కాల్ అందలేదు. బండి వదిలేసాను, నేను కూడా దిగిపోయాను. బురద అండింది. అప్పుడు ఫోన్ కూడా ఎగిరిపోతున్నా. పోలే, లెట్స్ గో. సో అట్ లాస్ట్ లొకేషన్కి అయితే వచ్చాము. దిస్ ఈజ్ అవర్ వెహికల్స్. 1 2 3 4. ఇంకోటి ఏది సైన్ అక్కడ ఉంది. సో దిస్ ఈజ్ అవర్ వ్యూ పాయింట్. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అరే 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 రైరా. లేదంతా ఏరియా ప్లేసెస్ అయితే ఉన్నాయి, బట్ మంచిగా ఏం కనిపించలేదు. యాక్చువల్లీ దేర్ ఈస్ ద వ్యూ పాయింట్, బట్ మన బుజ్జికి చిన్నపాటి మొగ్గేసింది. ఏట అవ్వలేదు, జస్ట్ బురద. ఇక్కడ బురద, నథింగ్ మచ్ హ్యాపెన్. ఎడిటింగ్ లో డైలాగులు కట్ చేసి చెప్తున్నా. అన్నగారు కొంచెం లైటింగ్ లోకి వస్తే. వా, ఏమి తేజస్సు బిడ్డ. కోహినూరు వజ్రం గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, ఎక్కడికి వచ్చినా ఈ ఫోటోషూట్ అనేది మాకు ఆగదనమాట. నేను వీడియో షూటింగ్ అందరికి దొబ్బితే ఇతను ఫోటోషూట్తో అందరినీ చంపేస్తాడు ఏకంగా. ఒకే కాస్ట్యూమ్తో ఎన్ని ఫోటోలు దిగుతావు చెప్పు? హెల్మెట్ తీసుకోవడానికి ఫోటో తీయచ్చు కదా. తీయచ్చు బ్రో, బట్ లాంగ్ జర్నీ నుంచి వచ్చాం కదా.
అయ్యో రామా నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఓహో, ఇక్కడ ఇంకో ఫోటో షూట్ జరిగేస్తుంది. ఏటి కింద నుంచి పెట్టాలా? సార్ ఏంటి సార్ అది? నీ కింద నుంచి వస్తే సరిపోద్దా? యాక్చువల్లీ మన బైక్స్కి వీడియో తీద్దాము, మంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. వీళ్ళ ఫోటో షూట్ తగలయ్యా. నాకు కనీసం మా బళ్ళు అసలు వీడియో తీసుకోవడానికి కూడా మనకి లేకుండా ఆక్యుపై చేస్తారు. దిస్ 2 guys, దట్ ఈస్ పొనాడ్ కిరణ్ అండ్ దిస్ ఈస్ పొనాడ్ కిరణ్ ఫోటోగ్రాఫర్. మిస్టర్ పవన్ వీడియోగ్రాఫర్ ఆల్సో. కొంచెం నవ్వితే బాగుంటది. బాబు నవీన్, ఏటి బాబు అది వెనకాల కూర్చుండి బాబు అక్కడ అలాగే నువ్వు నన్నే మాట్లాడచ్చు కదా. సన్ రైజ్ ఎంజాయ్ చేస్తు నేచర్ ఎంజాయ్. ఓడి అమ్మా, ఏదవుద్ది? టాటూలు అయిపోయేదానికి మళ్ళీ లేదు, గీతలు ఏం పడలేదన్న. మట్టితోటి మంచిది కదా అది. మట్టితోడే మట్టితోటి అది ఫస్ట్ అంటే మంది చూడాలి, ఫీల్ అయ్యింది. ఎత్తని ఫీల్ అవ్వాలి, ఎసెన్స్ ని మనం వేసేసి దాని ఫీల్ పోగొట్టారు. అదే కదా, అందుకనేసే మనం ఇప్పుడు మంచిగా మట్టితో దానికి అలంకరించి అలా పూజ మొదలు పెట్టాం. యాక్చువల్లీ ఈ బండి లైక్ డబుల్ సీట్ పనికిరాదు. దట్స్ ట్రూ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దాని అడ్జస్టబుల్ సస్పెన్షన్, అది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి నేను నేర్చుకోవాలి. ఎక్కడ సాఫ్ట్ ఉంచుకోవాలి, ఎక్కడ హార్డ్ ఉంచుకోవాలి అనేది కూడా నేర్చుకోవాలి. ఎక్కడ సాఫ్ట్ ఉండాలి కాకపోతే ఎక్కడ హార్డ్ ఉండాలి. చూడు పాప, నువ్వు చిన్నపిల్లలా ఉండు. లార్జ్ లా హార్డ్ గా ఉండాలి. ఈడున్నాడే డైలాగ్ చెప్పండి, దాంట్లో ఒక డబల్ మీనింగ్ ని యాడ్ చేసి మరి చెప్తాడు. రే చెప్పురా. మసాలా ఉండాలి. తేడాగానంటే నువ్వు నాకంటే తేడా. బ్రో సూర్యుని అలా పట్టుకోవచ్చు కదా. ఆంజనేయుడు అలా చేసి కక్కుర్తి పడి పోతూ పండిందని. ఇదిగో నేను పెట్టాను. చిన్న ఇంబ్యాలెన్స్ వల్ల మొక్కలు పడ్డాయి. ఇవన్నీ సహజం, చిన్న వేలండి జ్ఞాపకం. ఇప్పుడైతే ఆ పైనుంచి అలా దొల్లుకుంటూ ఈ కిందకు వచ్చామన్నమాట. మన 2 బేబీస్ని పట్టుకొని వచ్చి ఇవే ఆఫ్ రోడింగ్ అయితే ఉంది. సో ట్రై చేసాము. సో దాని క్లిప్స్ అయితే పెడుతున్నాయి, ఇప్పుడు చూడండి. Do ba 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 do do ba do boo do a boo ba do ba do boo boo ba do a do ba do ba do a do ba do ba do 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 a do ba do ba do a do ba do ba do ba do ba do a do ba do ba do a do ba do ba do ba do a do ba do ba do. నేనైతే ఫుల్ అడ్వెంచరస్గా చేశాను, కానీ ఈ మనిషి అయితే ఎంత రిలాక్స్డ్గా అయితే అంత రిలాక్స్డ్గా ఆఫ్ రోడింగ్ చేశారు. సో ఆఫ్ రోడింగ్ కూడా నేను ఇంకా ప్రాక్టీస్ చేయాలి. సో దానికి కావాల్సిన రైడింగ్ గేర్ కూడా నేను ఇంకా ఆర్డర్ చేస్తున్నా. ఒక 1 by 1 కూడా లైక్ పర్చేస్ చేస్తా. అండ్ ఆఫ్ రోడింగ్ మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి. సో యాక్చువల్గా వచ్చేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించా, బట్ ఇప్పుడు మన దాంట్లో పెట్రోల్ చూడండి ఎంత ఉందో. ఆఫ్ రోడింగ్ చేస్తే ఇలానే ఉంటుంది, మరి ఏం చేస్తాం. మీదెంత ఉంది? ముందు రిజర్వ్కి వచ్చేసింది ఆల్రెడీ. వెళ్ళేటప్పుడు కొట్టించుకోవాలి జాగ్రత్తగా. They ask you how you are, you just have to say that you're fine when you're not really fine, but you just can't get into it because they would never understand. అందరు బాధ అయితే ఒకసారి చేతి చూపించు, ఆ కన్నలు ఇలా తీ చూడు. ఇతను ఎంత రైడింగ్ లో నిమగ్నమైపోయాడంటే గ్లౌజెస్ కూడా తీయట్లే.
ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. And respect. సో యాక్చువల్లీ ఈ పైకి అయితే వచ్చాము. కొంచెం ఇక్కడ కూర్చొని ఫొటోస్ గట్రా తీసుకున్నాము. నేను తీసుకుందాం అనుకున్నా, బట్ ఇట్ వోంట్ హ్యాపెన్, అవ్వలేదు. ఇప్పుడు నోరు మూసుకొని కింద దిగిపోవాలి. పైకి కూడా ఉంది ఇక్కడ, బట్ ఎప్పుడు నాకు ఏదో చెట్లు తప్పులు అడ్డు వస్తాయి. సో if you like the video, please like the video. And మీకు ఏం నచ్చింది, ఏ పాట నచ్చింది, ఏం నచ్చలేదు కూడా కామెంట్ చేయండి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి మన రోడ్ ఫాల్కాన్స్ దీంట్లో జాయిన్ అవ్వాలంటే నా ఇన్స్టాగ్రామ్ పెడతా హ్యాండిల్. సో అక్కడికి వచ్చి నాకు మెసేజ్ చేస్తే మీరు చక్కగా మాతో పాటు రైడ్కి రావచ్చు. వీడియో సబ్స్క్రైబ్ చెప్తానే నీకు వీడియో ఇస్తాను. అంత టాలెంట్గా చెప్పడం మొన్న చెప్పు, మరి ఏం చెప్పారు? ఒక లైక్ రన్నన్న తమ్ముడు తుప్పల్లో కలగొడదామా?